బ్యాక్ టు మై ఛానల్ ఆరాధ్య జ్యోతి వ్లాగ్స్. ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే తమ్నైల్ చూసుంటే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. చాలామంది నేను షార్ట్ వీడియోలో గుండు చేయించుకున్న హెయిర్ ఉన్నప్పుడే, హెయిర్ లేనప్పుడే అప్పుడు వీడియో పెట్టాను కదా. సో చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారనమాట. ఎందుకు హెయిర్ తీయించేశారు, హెయిర్ డొనేట్ చేశారా, ఇలాంటివన్నీ చాలా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. సో దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామని మీకు ఒక వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారని నాకైతే తెలుసు అనమాట. ఎందుకంటే అన్ని క్వశ్చన్స్, అన్ని సబ్స్క్రైబర్స్ ఈ జుట్టు వీడియోకి వచ్చాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వీడియో అయితే తీసుకోలేదు, గుండు చేసేటప్పుడు వీడియో తీసుకోలేదు. నాకు అంత ఐడియా కూడా రాలేదు. మా తమ్ముడు, మా హస్బెండ్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళు కూడా నాకు వీడియో తీయలేదు. గుండు చేశాక గుండు ఫోటోలు తీశారు, కానీ ఎప్పుడైతే గుండు చేస్తున్నారో ఆ టైంలో వాళ్ళకి వీడియో తీయాలనే ఆలోచన రాలేదు, నాకు రాలేదు. చాలా అంటే ఉదయం శ్రీశైలంకి వెళ్ళాం కదా, 11 అట్లా బస్సు ఎక్కితే నైట్ 11 కాదు 10 అట్లా ఉంటుందన్నమాట. సో అంతసేపు కూర్చొని అలసిపోయామన్నమాట. సో ఎప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తాం రా అంటే నాకు ప్రయాణాలు పెద్దగా ఇష్టం ఉండదన్నమాట. సో చాలా తక్కువ. ఎక్కడికైనా వెళ్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది. సో అందుకోసం నాకు అంత ఎక్కడైనా వెళ్తే అంత కంఫర్టబుల్గా నేను ఉండలేనమాట. సో అలా కంఫర్టబుల్గా లేక ఐషు కూడా కొత్తగా అంతసేపు కూర్చొని బస్సులో మోకాళ్ళు అయితే చాలా నొప్పేసాయి అనమాట మాకైతే. ఆ టైంలో వీడియో చేసుకోవాలన్న ఆలోచన రాలేదు, ఫోటోలు తీయాలన్న ఆలోచన కూడా రాలేదనమాట. ఏదో వచ్చినప్పుడు అంత చిన్న క్లిప్స్ అయితే తీసామన్నమాట. సో అవే ఫస్ట్ నా లాంగ్ హెయిర్ ఎలా ఉండేది ఏంటి అని మీకు ఈ వీడియోలోనే ఎక్కడో చోట క్లిప్ అయితే చూపిస్తాను, ఎలా ఉండింది ఏమి అనేసి. సో అంత లాంగ్ హెయిర్ ఉండింది నాకు. ఇంకా మా హస్బెండ్ శ్రీశైలంలో ముక్కున్నారంట. అంటే ఇలా ప్రెగ్నెన్సీ నిలబడగానే పాప పుట్టిన తర్వాత, పాపకని బాబుకని ఎవరో ఒకరు పుట్టిన తర్వాత మేము గుండు చేయించుకుంటాము మేము ముగ్గురము అని మా హస్బెండ్ ముక్కున్నారంట. సో నాకు కూడా అలా ముక్కున్నారు కదా, ఏమనిపించలేదు. ఓహో వెంట్రుకలు ఇవ్వాలా, ఇంత పెద్ద జుట్టు నేను ఎలా ఇవ్వాలి అని నాకు ఎక్కడా అనిపించలేదు అనమాట. ఓహో ఇవ్వాలా, ఇచ్చేద్దాం అంతే అయిపోతుంది అన్నట్టు అనిపించింది అనమాట. అందులో నాకు లాంగ్ హెయిర్ ప్రెగ్నెన్సీలో చాలా పెరిగిపోయింది. ఇంకా పాప పుట్టిన తర్వాత దాన్ని కేరింగ్ చేయడం అవన్నీ నా వల్ల కాదు. ఒక్కొక్కటి ఊడిపోతుంటే భలే బాధ వేసేది అనమాట. జుట్టు ఊడిపోతే ఎంత బాధ వేస్తుంది, ఒక్క వెంట్రుక ఊడిపోయినా కూడా నిజంగా బాధ వేస్తుంది అనమాట అంత పొడుగు జుట్టులో. మొత్తానికి శ్రీశైలంలో అయితే మా ఐషు పాప కోసం మేము గుండు చేయించుకున్నాం. చాలామంది ఢిల్లీలో ఉన్నప్పుడు చేయించుకున్నాం అనమాట. ఢిల్లీలో ఉన్నప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళి శ్రీశైలంకి వెళ్ళి గుండు చేయించుకున్నాము. ఫస్ట్ ఇది మెయిన్ గుండు అంటే దేవుడికి వెంట్రుకలు ఇవ్వాలి ముక్కుబడి కాబట్టి ఇచ్చాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఐషు పాపకి 3 years పడిన తర్వాత, ఎప్పుడైతే పడి కంప్లీట్ అయిపోయే లోపల ఇంకో గుండు ఉందన్నమాట. అది ఊర్లో వాళ్ళందరినీ పిలిచి అందరి సమక్షంలో చేసుకోవాలి. ఇది ఎందుకు మేము మా హస్బెండ్ అనుకున్నారు కదా అనేసి మేము మాత్రమే వెళ్ళి, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి, మా తమ్ముడు, మా అమ్మ అలా వెళ్ళి మేము గుండు చేయించుకొని వచ్చేసామన్నమాట. సో అది ముక్కుబడి తరపున అక్కడే దేవుడి దగ్గర వెంట్రుకలు హుండీలో వేసి అలా ముక్కు చెల్లించుకున్నాం. అది అలా అనమాట. ఈసారి కూడా ఇంకొక గుండు అయితే ఉంది, అప్పుడైతే నేను చేయించుకోలేండి. మా హస్బెండ్ ఐషు పాప అయితే చేయించుకుంటారంట. సో నేనైతే ట్రై చేస్తాను, వెంట్రుకలు కట్ చేయించడం అట్లా కింద కట్ చేస్తారు కదా, సో అలా అయితే ట్రై చేస్తాను. ఇంకా ఏంటంటే ఢిల్లీలో చాలామంది అంటే ఎవరు పెద్దగా అడగలేదనమాట. అంటే అందరికీ అక్కడ అర్థమైపోయింది, ఓహో పాప పుడుతుంది కదా అంటే ముందే చెప్పేశాను అనమాట. చాలామందికి ముందే చెప్పేశాను, ఇలా ఇంటికి వెళ్ళిపోతున్నాము సెలవుకి, గుండు చేయించుకోవాలి అందరం అనేసి ముందే చెప్పాను. కాబట్టి అక్కడ పెద్దగా ఏం ఆశ్చర్యపోయి వింతగా ఏం చూడలేదనమాట. నన్ను ఇక్కడికి గ్వాలియర్కి వచ్చిన తర్వాత నన్ను ఎలా చూసారంటే నిజంగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, దీది అక్క తబియత్ ఖరాబ్ ఓకే అని అడుగుతున్నారు. ఇంత చిన్న పిల్లను, ఒకసారి పిల్లని చూస్తారు, నన్ను చూస్తారు, చాలా బాధగా చూస్తారు. క్యాన్సర్ పేషెంట్ అని ఏమో అలా వెళ్ళిపోతుంది అనమాట. గుండె చేయించుకున్నామంటే ఓహో క్యాన్సర్ పేషెంట్ ఏమో అని జాలిగా చూస్తున్నారనమాట, పాపం అన్నట్టు. అలా ఉంది పరిస్థితి. నాకు ఎలాంటి ఏదీ లేదనమాట. సో పాప కోసమే వెంట్రుకలు తీయించుకున్నాను. ఇంకా ఏంటంటే పెద్దవాళ్ళే ఇలా అడుగుతున్నారు కదా, దీది ఆప్కా తబియత్ ఖరాబ్ హో గయి క్యా అని. అంటే పెద్దవాళ్ళు బుద్ధి లేకోకుండా అలా అడిగేస్తున్నారు కదా. చిన్న బాబు నాకు భలే ఆశ్చర్యం వేసింది అనమాట. 2-3 years బాబు నన్ను ఏమడుగుతున్నానంటే, అంటే నిన్న ఒక 2 days ముందు నేను హెయిర్ ఫాల్ బాగా అవుతుంది, సో అందుకోసం నేను ఏం చేశానంటే మెంతి నీళ్ళు స్ప్రే కొట్టుకొని మొత్తం అనగబెట్టేశాను అనమాట. అంటే మళ్ళీ మొత్తం జుట్టంతా అనిగిపోయింది, వింతగా కనిపించింది అనమాట. సో చిన్న బాబు ఆంటీ ఆప్కా బాల్ కహా గయి అని అడిగాడు. అంటే చిన్న పిల్లాడికి ఉన్నంత బుద్ధి పెద్దవాళ్ళకి లేదా? చిన్న పిల్లోడు అడుగుతున్నాడు, ఆంటీ మీ జుట్టు ఎక్కడికి వెళ్ళిపోయింది, అంతా అట్లయిందేంటి అని అలా అడుగుతున్నాను అనమాట. అంటే చిన్నపిల్లలు ఎంత గౌరవంగా అడుగుతున్నారు, పెద్దవాళ్ళకి ఏమైంది
అంత వింత వింతగా చూసేస్తున్నారు. మొహం మీదే అడుగుతున్నారు. ఇక్కడైతే కొంతమంది సరిగ్గా మాట్లాడలేదు కూడా వచ్చిన కొత్తలో. అంటే దూరం పెట్టినట్టు అలా అనిపించింది నాకైతే. సో తర్వాత ఓహో! ఇది చిన్న పాపకి వెంట్రుకలు తీపించుకోవడం వల్ల తీయించిన గుండా అని అప్పుడు కొంచెం కొంచెం మాట్లాడుతున్నారనమాట. సో అక్కడ కొంచెం చిన్న బాధేసింది. ఇంత పెద్ద జుట్టు నాకు వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఎలాంటి బాధ ఏయలేదు. సో దాన్ని తిరిగి కూడా నేను చూసుకోలేదనమాట. నా జుట్టు ఎంతుండింది అనేసి. వాళ్ళు 2 పిలకలేసి ఒక సైడ్ మొత్తం గుండు చేసేసారు కదా! ఇంకా వెనక్కి తిరిగి నా జుట్టుని నేను ఎంత పొడవు ఉందా అని కూడా నేను చూసుకోలేదు. అక్కడ అసలు ఎటువంటి బాధ ఏయలేదండి. ఇక్కడ ఇలాంటిది మొహం మీదే అలా దూరం పెట్టినట్టు అలా అడుగుతున్నారు. సో బాధేసిందనమాట. ఏం కాదులేండి, నార్మల్ గుండంటేనే ఇలాంటివి ఏదో ఒకటి ఉంటాయి కదా! ఇలాంటి చిన్న చిన్న వాటికి భయపడకూడదు. వీడియోస్‌లోకొచ్చి యూట్యూబ్‌లోకొచ్చి వీడియోసే చేయగలుగుతున్నాను. ఇలా చుట్టుపక్కల వాళ్ళకి భయపడతామా ఏంటి? అస్సలు ఛాన్సే లేదనమాట. సో ఇంకా డొనేషన్ అంటారా, నాకు తెలీదు. హెయిర్‌ని డొనేషన్ చేస్తారు క్యాన్సర్ పేషెంట్స్‌కి, ఇవన్నీ నాకు తెలీదు. తర్వాత గుండు చేయించుకున్నాక యూట్యూబ్‌లో షార్ట్ వీడియోస్ పెట్టాక చాలామంది అడుగుతున్నారు, మీ హెయిర్ డొనేట్ చేశారా? నెక్స్ట్ టైం డొనేట్ చేయండి అని అలా అడుగుతున్నారనమాట. సో అవన్నీ నాకు తెలీదు. అవి ఎక్కడ చేస్తారో కూడా నాకు తెలీదు. ఎలా చేస్తారో కూడా నాకు తెలీదు. వాటి మీద అవగాహనే లేదనమాట నాకు. సో ఇది నా హెయిర్ కేర్ గురించి వస్తే, ప్రస్తుతానికి నేను ఏం చేస్తున్నానంటే మమా ఎర్త్ హెయిర్ ఆయిల్ అయితే వాడతాను. మమా ఎర్త్ కేరళ తాలి ఆయిల్, అది నాకు చాలా బాగా సెట్ అయింది. దానివల్ల నాకు ఇంత పెద్ద లాంగ్ హెయిర్ వచ్చిందంటే నమ్మండి, అదొక్కటి నాకు బాగా సెట్ అయింది. అందులోనే వేరేది ట్రై చేశాను, ఉల్లిపాయ హెయిర్ ఆయిల్ అని, అది ట్రై చేశాను. అది అస్సలు సెట్ అవ్వలేదు, హెయిర్ ఫాల్ అయిపోయింది. సో ఇక్కడికి గ్వాలియర్కి వచ్చిన తర్వాత వాటర్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే ఫుల్ డాండ్రఫ్, వెంట్రుకలు ఇలా గోకేసుకుందామా అని అనిపిస్తుంది అనమాట. సో అంతలా దురదలు పెడుతుంది, అంత దురదలు వస్తుంది. సో నేను ఏం చేశానంటే మెంతి పౌడర్ ఉంది కదా నా దగ్గర, ఒక 100 గ్రామ్స్ అట్లా, 100-200 ఎంతో ఢిల్లీలో కొట్టించి ఒక సీసాకైతే పెట్టేసుకున్నాను. సో దాన్ని నేను వాటర్లో నైట్ అంతా నానబెట్టేసి, దాని వాటర్ మొత్తం అన్ని కొంచెం అన్న వాటర్ వస్తుంది కదా, వాటర్లో నానబెడతాను కదా, ఆ వాటర్ని ఒక క్లాత్లో పిండేసి ఆ జ్యూస్ని పట్టిస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే డాండ్రఫ్ మొత్తం క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు మంచిగా హెయిర్ అయితే నాది చాలా బాగా హెల్దీగా ఉంది. నమ్మకం కూడా ఉందిలేండి, చాలా మంచి హెయిర్ నాది, పొడవు కూడా పెరుగుతుందని మంచి నమ్మకం కూడా ఉందన్నమాట. ఎటువంటి మళ్ళీ వైట్ హెయిర్ రావటము అట్లా ఏమి ఉండదు. బాగా వైట్ హెయిర్ అంటే వచ్చేస్తుంది వైట్ హెయిర్ కూడా ఇక్కడ కొన్ని వాటర్ చేంజెస్ వల్ల. ఒకటే చోట ఉండి మన ఇంటి దగ్గర అయితే మంచి వాటరు భూమిలోంచి మంచిగా వస్తాయి, కల్తీ ఉండదు వాటరు. ఇక్కడ వస్తే ట్యాంకీలు కడిగి ఉండరు, మట్టి ఎలాంటి వాటర్ వస్తుందంటే భయంకరమైన వాటర్ వస్తుంది అనమాట. సో ఇలాంటి వాటర్ అన్నిటికీ పొల్యూషన్ అయ్యి జుట్టు అయితే చాలా మందికి పోతూ ఉంటుంది. నాకు కూడా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయిలేండి. కాకపోతే అవన్నీ తట్టుకోగలిగి ఈ మాత్రం ఉంది అంటే బెస్ట్. ఇంకా నాది గుండు చేయించుకొని ఎన్ని డేస్ అవుతుందంటే ఇప్పటికి ఒక 5 months కంప్లీట్ అయిపోయి ఉంటుంది అనుకోండి. 5 monthsకి ఇంత వచ్చింది. ఇంకా నాకు తొందరగా ఉందనమాట, ఎప్పుడు నా హెయిర్ పెరుగుతుంది. పోన్టైల్ వేసుకోవాలని, ఇక్కడ రబ్బర్ బ్యాండ్ వేసి పోన్టైల్ హెయిర్ స్టైల్ వేసుకుంటారు కదా, అది వేసుకోవాలని చాలా ఆతృతగా ఉందనమాట. యూ షేప్ చేయించుకోవాలి. ఇన్ని రోజులు లాంగ్ హెయిర్ని భరించి వద్దురా దేవుడా అనిపించింది నాకు లాంగ్ హెయిర్. సో కొన్ని రోజులు షార్ట్ హెయిర్ పెట్టుకుందాం, ఇక్కడ వరకు భుజాల వరకు ఉంటే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. కొన్ని రోజులు అంటే వచ్చినన్ని రోజులే, మళ్ళీ పెరుగుతూ ఉంటే పెరగనివ్వండి, దాన్ని ఏం చేయను. నేను ఎప్పుడు లెవెల్ కట్ చేయించుకుంటాను అనమాట, అందుకే నా జుట్టు చాలా బాగుంటుంది. ఇక్కడి వరకు పెరిగింది కదా, కొంచెం హెచ్చులు తగ్గులు ఉంటాయి. అప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్తాను, ఇంకా దేనికి వెళ్ళాను, ఓన్లీ ఐబ్రోస్ అండ్ నా హెయిర్ కట్, ఆ రెండింటికే నేను బ్యూటీ పార్లర్కి వెళ్తాను అనమాట. సో అది కూడా 1 yearకో హెయిర్ కట్ అలా వెళ్తూ ఉంటాను అనమాట. సో ఐషుపాప పొట్టలో పడ్డప్పటి నుండి హెయిర్ కట్ కూడా నేను చేయించలేదు, డైరెక్ట్ గుండే చేయించుకున్నాను అనమాట. అందుకు నా లాంగ్ చాలా పెరిగింది. అప్పుడైతే కుప్పు కట్టేసుకునేదాన్ని అనమాట, జుట్టు వేసుకోనికి అవ్వట్లేదు నా వల్ల జుట్టు వేసుకోవాలంటే. అందుకోసం ఇలా పోన్టైల్ స్టైల్ వేసేసి మొత్తం ఇలా చేసేస్తే ఫినిష్ అనమాట. ఎంత హాయిగా ఉంటుందో, జుట్టు అంతా వేలాడుకోకుండా ఒక చోట ఉంటుంది. ఇంత కనిపించేది అనమాట వెనకాల రౌండ్గా. సో ఇక్కడ పువ్వు పెట్టుకుంటే అదొక లుక్ అనమాట, లేకపోతే మొత్తం దానికి ఫ్లవర్ పెట్టుకుంటే అదొక లుక్ బాగుంటుంది అనమాట. సో అలా ఉండేదన్నమాట నా హెయిర్ జర్నీ అయితే ఇది. ఇంకా మెహందీ తెచ్చుకున్నాను కదా, దాన్ని అసలు ట్రై చేయలేదు ఒకసారి కూడా. ఇంకొంచెం పొడవు అయితే అప్పుడు ట్రై చేస్తాను. సో ఇదండి ఇవాళ వీడియో అయితే. ఈ వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.